కుర్రోళ్ళు అందరికీ హాయ్ నమస్కారం. నేను ఇక్కడ ఆదివాసుల ఆరాధ్య దైవమైన జంగుబాయి దేవస్థానం వద్ద ఉన్నాను. ఈ జంగుబాయి దేవస్థానం వచ్చి తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. ఈ దేవస్థానం వచ్చి చంద్రపూరు మరియు అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఉంటుంది. ఈ వీడియోలో జంగుబాయి గుహ మరియు అదేవిధంగా ఆదివాసుల కల్చర్ని అయితే చూపించడం జరుగుతుంది. కావున వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ భక్తులు ఎవ్వరు కూడా చెప్పులు కానీ షూలు అలాంటి ఏమీ వేసుకోకుండా అలానే వెళ్తారు. టెంపుల్కు కొద్ది దూరంలోనే అవి మనం వేసుకునే ఫుట్వేర్ అయితే అక్కడనే పెట్టి రావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మేమైతే చాలా దూరం నుండి వచ్చాము. ఈ జర్నీ అన్నది చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. చుట్టూ కొండలు మరియు అదేవిధంగా ఘాట్లతో కూడిన రోడ్డు ఉంటుంది. అంటే కొద్దిగా రోడ్డు ఉంటుంది. అదేవిధంగా రోడ్డు కాకుండా కంకర మట్టి మొరంతో కూడిన రోడ్లు కనిపిస్తాయి. చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది. చలో ఇక్కడ మేమైతే నదిలో వెళ్ళి క్లీన్ కాళ్ళు కడుక్కొని ఇక్కడ నుండి నేరుగా టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. జంగుబాయి ఆలయానికి అయితే చేరుకోవడం జరిగింది. ఆలయానికి కేవలం తెలంగాణ నుండే భక్తులు కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అన్నది ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు. జంగుబాయి ఆలయం చుట్టూరా ఎత్తైన కొండలతో కూడి ఉంటుంది. జంగుబాయి ఆలయానికైతే పుష్యమాసంలో భక్తులు ఎక్కువ దర్శించుకుంటారు. కొండల మధ్య జంగుబాయి దేవాలయం ఉంటుంది. అక్కడ
ఇక్కడ కనిపిస్తుంది, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది దేవాలయం అంటే కట్టింది కాదు, న్యాచురల్గా గుహ ఉంది. పైన ఉన్న ఆలయాన్ని దర్శించుకొని దాని తర్వాత జంగుబాయి గుహకైతే వెళ్ళబోతున్నాము. జంగుబాయి ఆలయం ముందు వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ దాటాలి. ఇప్పుడు మేము వాటర్ దాటి ఆలయానికి వెళ్ళాలి. ఈ వాటర్ని దాటి ఆ వైపుకి వెళ్ళాలి. అక్కడ జంగుబాయి ఆలయం ఉంది. ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా, జలపాతాలు మరియు ఎత్తైన కొండలు, అదేవిధంగా దట్టమైన అడవితో కూడుకొని ఉన్న జిల్లా ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాని తెలంగాణ కాశ్మీర్గా చెప్పవచ్చు. మొత్తానికి ఆలయానికైతే చేరుకోవడం జరిగింది. ముందర కనిపిస్తుంది జంగుబాయి గుహ, అందులోకి వెళ్ళాలి. వెళ్దాం రా. టార్చ్ చేయబడుతుంది. టార్చ్ లైట్ వేయాలా? నువ్వు కనిపిస్తే చాలు. రైట్. ఓకే, వెళ్ళాలా? వాళ్ళు ఎట్లా వస్తారు? అక్కడి నుంచి వస్తారు. అటు నుంచి వస్తా. కొని కనిపిస్తున్నా? కనిపిస్తున్నావు. మెల్లంగా కూర్చొని. రైట్. ఇంకా లోపలికి వెళ్ళాలా? ఆడే వరకు పోవాలా? కాలు ముక్కి పోవాలా? ఈడ కాలు మొక్కి పోవాలా? మొత్తం కూర్చొని వెళ్ళాలా? చాయిస్ లేదు నీకు పోవడానికి. పోయి మళ్ళీ రీకుంటావా? చెల్లి కొంచెం పోచి నాకు మమ్మల్ని సంజయ్ మెల్లంగా వస్తున్నది వెనక కుదరదు. బయట ఉండు మనం బయటకు. జస్ట్ ఇక్కడ ఇదే కదా దీపం, ఇదే మెయిన్. అటే ఉండు మా నాన్నకు, మనం బయట జస్ట్ అక్కడ మనవి ఇగో తాల్ చుట్టించి ఈ దీపమే కదా మెయిన్. ఓకే రా తీసుకో. జంగుబాయి దేవాలయాన్ని అయితే సక్సెస్ఫుల్లీ సందర్శించడం జరిగింది. సక్సెస్ఫుల్లీ దర్శనమైంది. కూర్చోడానికి కూడా వీల్లేదు ఇక్కడ, అసలు ప్లేస్ లేదు. ఇలానే కూర్చొని మెల్లిమెల్లి బయటికి వెళ్ళిపోవాలి. చాలా దూరం నుంచి వచ్చి మొత్తానికి జంగుబాయి దర్శనం అయితే
సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాము.